హలో హాయ్ అండి. సుషి విత్ కుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు అండి ఏకాదశి అండి. అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి. ప్రతిరోజు కూడా అభిషేకం చాలా బాగా చేస్తున్నారండి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లోనండి. ఇక్కడ చాలా బాగుంది. నేనైతేనండి ఈరోజండి స్వయం పాకం ఇవ్వాలనుకున్నానండి. దీపదానం చేసి స్వయం పాకం అయితే ఇవ్వాలనుకున్నానండి. ఇది ఎక్కువ ద్వాదశి నాడు ఇస్తే చాలా ఫలితం ఉంటుందండి. ద్వాదశి నాడు కూడా చాలా మంచిదండి. ఎందుకంటారా, ద్వాదశి నాడు మనం ద్వాదశి నాడు కంపల్సరిగా దానం చేయాలండి. ఎవరికైనాని దానం చేస్తే స్వయం పాకం కింద పంతులు గారికి అది పెడతారండి. నేను ఈరోజు ఏకాదశి ఈరోజు కూడా ఇవ్వచ్చండి. మనం కార్తీక మాసంలో ఏ రోజైనా చేయొచ్చండి. ఈ రోజు అనే కాదండి. అంటే ద్వాదశి నాడు అంటే కంపల్సరిగా ద్వాదశి నాడు అయితే చేస్తారండి. కొందరికి కుదరదే అన్న వాళ్ళు కూడా మళ్ళీ ద్వాదశి నాడే ఇవ్వాలని రూల్ లేదండి. కుదరలేని వాళ్ళు ఇంకేదైనా ఉన్న వాళ్ళు అయితే ముందైతే ఎప్పుడైనా కార్తీక మాసంలో ఇక ఏ రోజైనా స్వయం పాకం అయితే ఇవ్వచ్చండి. నేనైతేనండి ఈరోజు ఏకాదశి కదండి, ఏకాదశి నాడు ఇచ్చేసానండి. ఈరోజు అయితే నేను ఏం చేశానంటే అండి, ఫస్ట్ మనం ఇంటికి భోజనానికి పిలిచి ఎంత పవిత్రంగా పెడతామో అంతే పవిత్రంగా స్వయం పాకం కూడా ఇవ్వాలండి. చూడండి నేనైతే ఎలా ఇచ్చానో మీరే. మనం 1 కిలో బియ్యం తీసుకున్నానండి. మనం ఒక కుటుంబానికి అంతా భోజనం పెట్టేటట్టుగా సరిపడేటట్లుగా 1 కిలో బియ్యం తీసుకున్నానండి. 1 కిలో బియ్యం తీసుకుని అన్నీ పావు కిలోనండి పప్పులు అన్నీ అయితే తెచ్చుకున్నానండి. ముఖ్యంగానండి తోటకూరతో దానం చేస్తేనండి మనకేమన్నా దోషాలు ఏమన్నా ఉంటే పోతాయండి. కంపల్సరిగా దానం ఇచ్చేవాళ్ళు తోటకూర కంపల్సరిగా ఇవ్వండి. మనకు కూడా మరి ఇచ్చేటప్పుడు మనకి ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే పోతాయండి. ఇలాగండి కాయగూరలండి, మనకి ఇంట్లో మనం ఏం కాయగూరలు అయితే అయినా ఇవ్వచ్చండి. టమాటాలు, బెండకాయలు, వంకాయలు, ఇంకా తోటకూర అన్నీ ఇవ్వచ్చండి. కూరకు సంబంధించినవి, పప్పుకు సంబంధించినవి అయితేని చింతపండు, ఎండుమిర్చి, మొత్తం బెల్లం ముక్క, సాంబార్ కాసుకునేటట్టు అన్నీ కాయగూరలు వేసి ఇస్తే చాలా మంచిది కదండి. ఒక్కరోజు మొత్తం కుటుంబం అంతా మనం ఇచ్చిన స్వయం పాకం వాళ్ళ కుటుంబాన్ని తినండి, మనకి ఎంతో ఆశీర్వాదాలు అయితే కలుగుతాయండి. కార్తీక మాసంలోని ముఖ్యంగా మనం చాలా ఇలా దీపదానం చేస్తే చాలా మంచిదండి. నేను అందుకని దీపదానం చేయడానికండి ఉసిరికాయలతో అయితే దీపదానం చేస్తున్నానండి. 2 తమలపాకులు వేసుకునండి, దాని మీద 2 ఉసిరి దీపాలు పెట్టండి, పసుపు కుంకాలతోటండి వాటికి పూజ చేసండి. మంచిగా దీపాలు అయితే ఆవు నెయ్యి ఒత్తులతోటి పువ్వొత్తులు వేసండి. నేను దీపాలు దానం అయితే చేశానండి. చాలామంది స్వయం పాకం ఎలా ఇవ్వాలో అని అడుగుతున్నారండి. స్వయం పాకం ఎలా ఇవ్వాలనేది వీడియో మొత్తం తీసాను కదండి. చూడండి, ఇక చూడండి నేను ఎలా ఇస్తున్నానో మీరు కూడా అలా ఇవ్వండి. ఎవరు ఓపికను బట్టి వాళ్ళు ఇవ్వచ్చండి. ఇంకా ఎక్కువే ఇవ్వచ్చండి, తక్కువేమి ఇవ్వక్కర్లేదండి. ఎంత ఇచ్చినా మనకి పుణ్యమేనండి. కార్తీక మాసంలోనండి కంపల్సరిగానండి ఏదో ఒక రోజు అయితే స్వయం పాకం పంతులు గారికి అయితే ఇవ్వండి, చాలా మంచిదండి. ఇలాగండి మనం దీపాలకి మనం ప్రసాదం కింద బెల్లం ముక్క అయితే పెట్టుకున్నానండి. బెల్లం ముక్క పెట్టి ఇంకా మొత్తం ప్లేట్లోనండి మొత్తం వంట సామాగ్రికి కావాల్సినవి అన్నీ పెట్టుకున్నానండి. చూడండి నేనైతేని మనం కంపల్సరిగా దానం ఇచ్చేటప్పుడు మనం కంపల్సరిగా దక్షిణ కూడా ఇవ్వాలండి. దక్షిణ తాంబూలం కూడా, అది కూడా మర్చిపోకండి. దక్షిణం ఎంతైనా పెట్టొచ్చండి. 50 పెట్టొచ్చండి, 100 పెట్టొచ్చండి, 500 పెట్టొచ్చు, 1000 పెట్టొచ్చు, ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చండి. మనం దక్షిణ కంపల్సరిగా ఇవ్వాలండి. ఇగోనండి నేనైతే ఇలా సర్దేనండి స్వయం పాకానికి అన్నీని పావు కిలో అయితే కవర్లో కట్టేసండి. అన్ని ప్యాకెట్లతోటి బియ్యం మీద పెట్టేసండి, దీపాలు పెట్టేసండి. కాయగూరలు ప్రత్యేకించి ఒక ప్లేట్లో పెట్టానండి. మనం భోజనానికి సంబంధించిన కర్రీకి కావాల్సినవి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టండి. ఇలాగా దీపాలకు కావాల్సిందేమో ఇలా పెట్టానండి. చూడండి ఎలా సర్దానో. ఇలా చేసుకున్న తర్వాత అండి మనం దీపాలను ముట్టించుకునండి. మనం పంతులు గారికి అయితేనండి ముందే చెప్పుకోవాలండి. పంతులు గారికి నేను ముందే చెప్పానండి, ఇలా స్వయం పాకం ఇస్తున్నాను, పంతులు గారు రండి నా దగ్గర తీసుకోండి అని. అలా చెప్పాక ఆయన సరేనమ్మా వస్తానన్నారండి. ఇలాగానండి నేను అన్నీ సర్దుకునండి
పూజ చేసుకున్నానండి. మనం స్వయం పాకం కూడా ఎంతో మన ఈశ్వరుడికే భోజనం పెట్టినట్టు అనిపిస్తుందండి. అంత పవిత్రంగా ఇవ్వాలండి. ఈరోజు నేను అంతే అన్నీ సర్దుకునండి స్వయం పాకానికి అన్నీ మనకే మన ఇంటికి ఒక బ్రాహ్మణుడు భోజనానికి వస్తే ఎలా పెడతామో, ఎంత నిష్ఠతో పెడతామో అంత నిష్ఠగా అన్నీ పెట్టుకునండి. మనం పంతులు గారికి అయితేనండి స్వయం పాకం ఇద్దామండి. చూడండి నేనైతేనండి ఇలాగా స్వయం పాకానికి ఇలా చేసుకుని దండం పెట్టుకుని ఇప్పుడు పంతులు గారిని పిలిచి ఇలా ఇస్తాను చూడండి. పంతులు గారిని అయితే పిలుస్తున్నాను, వస్తున్నానమ్మా అంటున్నారండి. ఇలాగ నా పూజ కూడా అయిపోయిందండి. ఇంకా భార్యాభర్తలు కలిసి ఇవ్వాలండి. మనం స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఒకరు ఉంటే ఒకరు ఇవ్వచ్చండి. ఇంకా మా ఆయన గారు కూడా ఉన్నారు కదండి, ఇద్దరు కలిపండి మనం భోజనం ఎలా వడ్డిస్తామో అలాగండి స్వయం పాకం అనేదండి పంతులు గారికి ఇవ్వాలండి. చూడండి